గత ఏడాది విడుదలైన విజయవంతమైన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ ఇప్పుడు ఆస్కార్ రేస్ లో నిలిచింది. హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం యానిమేషన్ స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లింది. హిందూ శాస్త్రాల్లోని నరసింహ అవతారాన్ని ఆధునిక విజువల్ స్టోరీ టెల్లింగ్ తో కలిపి అసాధారణ అనుభూతిని అందించింది. ఇది సాధారణ నామినేషన్ కాదు. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన జుటోపియా 2, ఆసియన్ మార్కెట్ ను ఊపేస్తున్న K-pop డెమన్ హంటర్స్ వంటి భారీ చిత్రాలతో మహావతార్ నరసింహ పోటీ పడనుంది. ఇవన్నీ గ్లోబల్ బ్రాండ్స్, $multi-million యానిమేషన్ స్టూడియోలు నిర్మించినవి. అయినా కూడా భారతీయ సాంప్రదాయాన్ని, నరసింహావతారంలోని శౌర్యాన్ని అత్యాధునిక CGI VFX లతో చూపించిన అశ్విన్ కుమార్ దర్శకత్వ శైలి మహావతార్ నరసింహను ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఈ చిత్రం విజువల్ గ్రాండియర్, నేపథ్య సంగీతం, డీటెయిల్డ్ యాక్షన్ డిజైనింగ్ గ్లోబల్ స్టాండర్డ్స్ కి సర్దేలా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. 326 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ యానిమేషన్ సినిమా రికార్డులను తిరగరాసింది. ఒక పౌరాణిక యానిమేషన్ చిత్రం ఇంత భారీ వసూళ్లు సాధించడం దేశంలో మొదటిసారి. ఆస్కార్ రేస్ కు వెళ్లడం భారతీయ యానిమేషన్ పరిశ్రమకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం కేటగిరీకి ఈ చిత్రం నామినేట్ అయింది.